టెక్ సేవ ఇవాళ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆశించిన మేరకి ప్రజల సమస్యలు తీర్చకపోవడం వల్ల, ఆ సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల చివరికి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, రకరకాల సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, చివరికి వ్యాపార కోణంలో ఉన్న సంస్థలు, ఇవాళ ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంపాదించిన దాంట్లో సమాజ సేవకి వినియోగించాలన్నటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్కి ఇవాళ తెరలేపినాయి. ఎక్కడ పోయినా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పేరిట కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు జరుగుతూ ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఖర్చు జరుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ ఖర్చు ఏ రంగాలకు జరగాలి, ఏ రంగాలకు మనం ఫోకస్ పాయింట్గా ఎన్నుకోవాలనే దాంట్లో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా, గుర్తించడంలో సైంటిఫిక్గా లేనట్టుగా కనపడతా ఉంది. నా దృష్టిలో 67 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం విద్య మాత్రమే అని చెప్పి కేంద్రం గుర్తించింది. దానికి విద్యాపరమైన చేసేసి ఇవాళ కొంత ఎడ్యుకేషన్ మనం ఇంప్రూవ్ చేస్తూ పోతా ఉన్నాం. కానీ ఈనాటికి కూడా ఇవాళ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గా సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో, గా జీనోమ్ యుగంలో, ఇవాళ గీ రాకెట్ యుగంలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువు చెప్పడానికి పోయేటువంటి మా టీచర్, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్లో చదువు చెప్పే టీచర్ మంచినీళ్ళు తాగదు. ఎందుకు అంటే అక్కడ బాత్రూమ్లు ఉండవు. ఇవాళ మిడ్ డే మీల్ స్కూళ్ళు ఓపెన్ అయిన తర్వాత అది వంటగదులు లెక్క మారిపోయినాయి. గదే వంటగది, గదే తరగతి గది, గదే టీచర్లు కూర్చున్నటువంటి రూమ్ లెక్క మారిపోయింది. అంటే గీ జీనోమ్ యుగంలో, గీ సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో ఇప్పటికి కూడా మంచినీళ్ళు తాకుండా టీచర్ స్కూల్కు పోయేటువంటి దుస్థితి ఎక్కడున్నామో మనం ఒకసారి బేరీ చేసుకోవాలి. అందుకనే ఇవాళ టెక్ సేవ, మీ స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇవాళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీస్ కానీ మొట్టమొదటిగా కేంద్రీకరించవలసింది విద్య మీద మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. తాగే నీళ్ళు లేవు అక్కడ, బాత్రూమ్ లేవు అక్కడ, కాంపౌండ్ వాళ్ళు లేవు అక్కడ, పందులకు నిలయాలు అయిపోయినాయి. కాబట్టి దాని మీద మొట్టమొదటిగా ఫోకస్ చేయాల్సి అక్కడ ఉన్నది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైద్యం. ఇవాళ ఎంత కాస్ట్లీ అఫేర్ అంటే, సరే ప్రైవేటైజేషన్ అనేది కావచ్చు, ప్రైవేటైజేషన్ వ్యతిరేకించట్లే, కానీ ప్రైవేటైజేషన్ లీడ్స్ టు కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ అనేది మాత్రం మంచిది కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సర్వ సంపదలు అశేష ప్రజానీకానికి అన్నం పెట్టేదిగా ఉండాలి, అవసరాలు తీర్చేదిగా ఉండాలి తప్ప సమస్త సంపదలు కొద్ది మంది సంపదని పోగు చేసేదిగా ఉండకూడదనేదే ఇవాళ మనందరి ఆలోచన విధానం. అందుకనే ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలీకరణ జరగవలసిందే, కానీ కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ మాత్రం మంచిది కాదు సమాజానికి అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇవాళ రాజ్యాంగంలో ఎంతో గొప్ప రాసుకున్నాం అంటే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని రాసుకున్నాం మనం. సమస్త సంపదలు సమస్త ప్రజానీకానికి అన్నం పెట్టేదిగా ఉండాలి, అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి రాసుకున్నాం. కానీ ఎక్కడో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. సంపద పెరగడం అంటే, శాస్త్ర విజ్ఞానం పెరగడం అంటే, టెక్నాలజీ పెరగడం అంటే ఇవాళ ప్రజల అవసరాలను తీర్చేదిగా ఉండాలి తప్ప ప్రజల్ని ఇంకింత సమస్యల్లో నెట్టేదిగా ఉండకూడదు అనేది మాత్రం తప్పకుండా ఆలోచన చేయాలి. అందుకని ఇవాళ ప్రభుత్వాలు చేయలేని అనేక పనుల్ని ఇవాళ అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నాయి. కానీ శక్తి సరిపోవట్లే. ఎక్కడేసిన గొంగుడికి అక్కడనే ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని మరింత పదును పెట్టాల్సిన అక్కర ఉన్నది. ఇవాళ ఎక్కడనో కాడ సమాజంలో మనకు మనమే ఇక్కడనే ఉన్నామా, గిట్లనే ఉన్నామా, గిట్ల ఎందుకు ఉంది అని చెప్పి ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడ ఇవాళ డ్రైవ్ జరగవలసింది
ప్రభుత్వాల పరంగా మాత్రమే, అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. ఇలా స్వచ్ఛంద సంస్థలు శక్తి సరిపోలేనటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వాలే ఫోకల్ పాయింట్గా ఏ రంగాల మీద ఫోకస్ చేయాలో ఆ రంగాలను ఫోకస్ చేస్తే తప్ప మనం బాగుపడే పరిస్థితి లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకనే ఇవాళ ఇంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా కూడా ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి? ఎందుకు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ కళ్ళ ముందే జరిగితే ఆ కొడుకును కాపాడుకోవడం కోసం పుస్తలు అమ్ముకొని నా కొడుకును కాపాడుకోవాలని దుస్థితి ఎందుకు వచ్చిందో మనకు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ కార్పొరేటీకరణ వ్యతిరేకం కాదు, కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ఇవాళ 5 లక్షలు 4 లక్షలు ఒక సామాన్యమైన కూలి తల్లి కొడుకును బతికించుకోవడానికి పే చేసే సత్తా లేకపోతే కళ్ళ ముందే కొడుకును చచ్చిపోతూ ఉంటే ఆ దీనమైన పరిస్థితి చూసేటువంటి వ్యవస్థ ఉండకూడదని మాత్రమే మనవి చేస్తా ఉన్నాం. అందుకని ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కార్పొరేటీకరణ కావద్దు, ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా నిర్వహించే పరిస్థితి రావాలి, లేదా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పరిస్థితి రావాలి. అందుకని ఇవాళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సెకండ్ ఫోకస్ చేయవలసింది వైద్యం మీదనే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇట్లా చెప్పుకుంటే నేను మళ్ళీ రేపు ఎల్లుండి ఇవాళ రేపు ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో మళ్ళీ నేను కూలంకుషంగా నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా. కానీ ఒక్కడి మాత్రం మీకు చేతులు జోడించి నమస్కరించే అంశం ఏంటంటే, మనం కొద్దిమంది వ్యక్తుల శ్రేయస్సు, కొద్దిమంది వ్యక్తుల సంపద ఇది మంచిది కాదు సమాజానికి. ఎందుకు ఇలా పేదరికం పెరిగిపోతుందో ఆలోచించాలి చక్కెర ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు నేను 95% తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన, నేను ఇలా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చిన అని చెప్పి గొప్పలు చెప్పుకునే పరిస్థితి కాదు. ఇలా సంక్షేమానికి పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్, ఇట్ ఈస్ ఎ రిగ్రెసివ్ మేనర్ టు ద సొసైటీ. కాబట్టి ఇవాళ సమాజం ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంది అని మనం గల్లెగరేసి చెప్పే పరిస్థితి రావాలంటే ప్రజలకు కావాల్సింది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి ముందుకు పోయేటువంటి వ్యవస్థ రావాలి. దానికోసం మనం అంతిమంగా రూపకల్పన చేసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇవాళ ఈ సంస్థ టెక్ సేవ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి ఇవాళ 1000 అడుగుల ప్రయాణానికైనా ఒక్క అడుగుతోటే మనం కొనసాగిస్తామని చెప్పి అయితే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు. ఇవాళ కొద్దిమందే పాల్గొనవచ్చు కాక, ఇప్పుడిప్పుడే కావచ్చు కాక, కానీ అంతిమంగా మన ఆశ నెరవేర్చడంలో మనం కమిట్మెంట్తో కన్విక్షన్తో పనిచేయాలని చెప్పి ముందు కదలాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.